నమస్తే, నేను మీ గణేష్. వెల్కమ్ టు గణేష్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్. ఎండాకాలం అయితే మొదలైపోయింది. అయితే మనం గుంటూరు సిటీలోని కొరిటిపాడు రోడ్లో ఉన్నటువంటి ఫిట్ బాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అయితే ఫిట్ బాక్స్ అంటే ఏంటి అని చూస్తున్నారా? ఫిట్ బాక్స్ అంటే ఏంటో కాదు, ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, అట్లానే నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్ కూడా ఇక్కడైతే లభించడం జరుగుతుంది. వాటితో పాటు ఐస్ క్రీమ్స్ కూడా ఈ ఫిట్ బాక్స్లో అయితే మనకైతే లభిస్తున్నాయి. అయితే ఈ ఫిట్ బాక్స్ వచ్చేసరికి గుంటూరు సిటీలోని కొరిటిపాడు రోడ్లోని రూట్ ఫిట్ జిమ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఆనుకొని ఈ ఫిట్ బాక్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క విషయాలు అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం, పదండి. మనమైతే మెన్యూ కార్డులో ఉన్నటువంటి ప్రైజెస్ లిస్ట్ అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా కస్టమర్స్ ఏ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారు, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ప్రైజెస్ కానీ ఈ ఫిట్ బాక్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడెప్పుడు ఓపెన్ అయి ఉంటుంది అనేది కూడా చెఫ్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన అడిగి ముఖ్యంగా తెలుసుకుందాం. అయితే నమస్తే అండి. నమస్తే అండి. అయితే ముఖ్యంగా ఈ ఫిట్ బాక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 3 years బ్యాక్ అండి. ఓకే, దీనికి సంబంధించిన మెయిన్ ఓనర్ ఎవరు? శివారెడ్డి గారు. శివారెడ్డి గారు అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన ఓనరు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫిట్ బాక్స్ అనేది ఈ కొరిటిపాడు రోడ్లో ఉన్నది కదా, అయితే ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ అయి ఉంటుంది? మార్నింగ్ 10 to ఈవినింగ్ 11. ఈవినింగ్ 11 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ మీకు ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది? ఇక్కడ జ్యూసెస్ వస్తాయండి. జ్యూసెస్కి వచ్చి బనానా, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, పైనాపిల్, పొమగ్రనేట్, అలా చాలా రకాల ఫ్రూట్ జ్యూస్ దొరుకుతాయండి. అండ్ ప్యూర్ జ్యూసెస్ కూడా దొరుకుతాయండి. బీట్రూట్, క్యారెట్, అలా ప్యూర్ జ్యూసెస్ ఉన్నాయి మన దగ్గర. ఐస్ క్రీమ్కి వచ్చి వెన్నెలా, బటర్ స్కాచ్, చాక్లెట్ అలా దొరుకుతాయండి మా దగ్గరకు వచ్చి. ఇక్కడ మిల్క్ షేక్స్ కూడా ఉంటాయండి మా దగ్గర. థిక్ షేక్స్ అండ్ మిల్క్ షేక్స్ ఉంటాయండి. స్టార్టర్స్కి వచ్చేటప్పుడు వెజ్ స్టార్టర్స్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ దొరుకుతాయండి. వెజ్ స్టార్టర్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్, మసాలా ఫ్రైస్ అలా దొరుకుతాయండి. నాన్ వెజ్ స్టార్టర్స్కి వచ్చేసరికి చికెన్ లెగ్స్, బోన్లెస్ స్ట్రిప్స్, చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్ దొరుకుతాయండి. అదేవిధంగా మా దగ్గర బాదం పాలు కూడా ఉంటాయండి. బాదం పాలు, రోజ్ మిల్క్, పిస్తా మిల్క్, లెమన్, ద్రాక్ష లస్సీ, డ్రై ఫ్రూట్ లస్సీ దొరుకుతుంది మా దగ్గర. ఓకే, అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే విన్నారు కదా, జ్యూసెస్, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, అట్లానే నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయితే వీటి ప్రైజెస్ వచ్చేసరికి ఎట్లా ఉందో కూడా తెలుసుకుందాం. ఇట్లా ప్రైజెస్ ఎట్లా ఉన్నాయండి? స్టార్టింగ్, ఎండింగ్ ఎట్లా ఉంది? జ్యూసెస్ అయితే 40 నుంచి 130 దాకా ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్ అయితే 40 నుంచి 80 వరకు ఉన్నాయండి. మిల్క్ షేక్స్ అయితే 70 నుంచి 130, థిక్ షేక్స్ అయితే 100 to 150. అలాగే స్టార్టర్స్కి వచ్చేటప్పటికి వెజ్ స్టార్టర్స్కి వచ్చేటప్పుడు 60 to 80 అండి. నాన్ వెజ్కి వచ్చేటప్పుడు 100 to 120 అండి. అదేవిధంగా బాదం పాలు ఉన్నాయండి, అది 30 రూపీస్ అండి. ఓకే, అయితే చూసారు కదా, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ప్రైజెస్ కూడా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా అయితే చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఉన్నాయి. బయట వాటిని మనం చూసుకుంటే కనుక క్వాలిటీ కూడా మంచిగా ఇస్తున్నారు అనేది విన్నాం మనం. అయితే ఈ ఏదైతే ఫిట్ బాక్స్ ఉందో ఇది ఎక్కడో కాదు, కొరిటిపాడు రోడ్డు అంటే గుంటూరు సిటీలో ఉన్నటువంటి కొరిటిపాడు రోడ్లో ఉన్నటువంటి రూట్ ఫిట్ జిమ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆనుకునే ఈ ఫిట్ బాక్స్ అయితే ఉండడం జరిగింది. అయితే ఎవరైనా మోస్ట్గా ట్రై చేయాలనుకుంటే వచ్చేయచ్చు. అయితే మనమైతే కొన్నైతే దీంట్లో ఆర్డర్ చెప్పాము. వాటికి సంబంధించి కూడా టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఇస్తారని కూడా మరి కొద్దిసేపట్లో అయితే తెలుసుకుందాం.
మనం చెప్పిన ఆర్డర్స్ అయితే మన ముందు వచ్చేసాయి. అయితే కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే ఇంకా వింగ్స్, కేఎఫ్సి స్టైల్లో వింగ్స్ అని చెప్పాను కదా, ఆ వింగ్స్ ఇవే అనమాట. ఓన్లీ వింగ్స్ ఒకటే కాదు, చికెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా మనకి కేఎఫ్సి స్టైల్లో వీళ్ళు తయారు చేయడం ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇవి చూసుకుంటే టేస్ట్ చూద్దాము ఎట్లా ఉన్నాయి అనేది. క్రిస్పీగా అయితే చాలా బాగుంది. ఈ కేఎఫ్సి టైప్లో ఏదైతే చేశారో మన ఫిట్ బాక్స్లో టేస్ట్ అయితే చికెన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. కేఎఫ్సి స్టైల్లో చేశారు కాబట్టి క్రిస్పీగా ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది వచ్చేసరికి నాన్ వెజ్ స్టార్టర్లో అయితే ఈ చికెన్కి సంబంధించిన అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వెజ్లో చూసుకుంటే ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఇది కూడా మనకి ఈ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడైతే వెజ్ స్టార్టర్స్లో అయితే ముఖ్యంగా ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే డిఫరెంట్ స్టార్టర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంది. చాలా చక్కగా ఉడికాయి, చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేసేయండి మోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ చేసి మనకి షేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ షేక్ వచ్చేసరికి చూసారు కదా థిక్గా ఇవ్వడం జరిగింది, అంటే థిక్ షేక్, ఇది డ్రై ఫ్రూట్ థిక్ షేక్స్ అనుకుంటా ఇవి. ఇది కూడా మనకి డ్రై ఫ్రూట్లో వచ్చేసరికి డ్రై ఫ్రూట్ మిక్సింగ్ షేక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది టేస్ట్ చూద్దాము. ఈ సమ్మర్లో అయితే ముఖ్యంగా ఇట్లాంటివి ఎక్కువ షేక్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, డ్రింక్స్ కానీ ముఖ్యంగా అయితే సమ్మర్లో చాలామంది తీసుకునే ముఖ్యమైన వాటిల్లో ఇది కూడా అనుకోవచ్చు. బయట తినే వాటిల్లో, తాగే వాటిల్లో కూడా వీళ్ళు సమ్మర్ పరంగా వచ్చేసరికి బాదం పాలు, అలాగే రోజ్ మిల్క్, అట్లానే కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వాటిలో భాగంగా మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజ్ మిల్క్ అయితే ఆర్డర్ చేసాము. రోజ్ మిల్క్ టేస్ట్ చూద్దాము. వీళ్ళు చాలా క్వాలిటీగా అయితే రోజ్ మిల్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఫిట్ బాక్స్ ఉందో ఈ ఫిట్ బాక్స్ పాయింట్లో వచ్చేసరికి మనం ముఖ్యంగా చూసుకుంటే షేక్స్, అలాగే జ్యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనమైతే ఇవైతే టేస్ట్ చేసాము. మనం ఏదైతే వింగ్స్, కేఎఫ్సి స్టైల్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వింగ్స్ ట్రై చేసాము. నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, అంటే వెజ్ స్టార్టర్స్లో వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాం. అది ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ముఖ్యంగా చూసుకుంటే మిల్క్ షేక్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ షేక్ అనమాట. ఇది కూడా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే రోజ్ మిల్క్ ఇవ్వడం జరిగిందో అది కూడా మనం టేస్ట్ చేసాము. రోజ్ మిల్క్ పరంగా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా మనకు అనుకూలంగా అయితే ఉంది. దీంతోపాటు అంటే చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేద్దాము. ఇక్కడ చాక్లెట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మన గుంటూరు సిటీలో కొరిటిపాడు రోడ్లో వెళ్తూ ఉంటాయి కనుక, లేదంటే ముఖ్యంగా ఎక్కడైనా మంచి పాయింట్లో ఆగి ఏదైనా స్నాక్ టైప్లో కానీ, లేదంటే మిల్క్ షేక్ టైప్లో కానీ, లేదంటే జ్యూసెస్ ప్యూర్ నార్మల్ రెండు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే. వాటితో పాటు వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బాదం పాలు, లస్సీ ఇవి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు నుంచి విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏదైతే ఫిట్ బాక్స్ ఉందో దాన్ని అయితే విజిట్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఐస్ క్రీమ్స్, స్టార్టర్స్, షేక్స్ ఏదైనా సరే ఆర్డర్ చేసి టేస్ట్ అయితే చేసేయండి. మరీ ముఖ్యంగా ఏంటంటే
మన ఛానల్ ఏదైతే ఉందో గణేష్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దని మరీ ముఖ్యంగా గుర్తు అయితే చేస్తాను మీకు. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ రెస్టారెంట్స్తో అయితే మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.